శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కార్గో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇవాళ జరగాల్సిన నిరసన ధర్నాకు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత పెరిగింది. కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కొమర వాసు ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకున్నా ధర్నాకు దిగుతామని, ప్రజల గలం ప్రభుత్వానికి వినిపించే వరకు వెనక్కి తగ్గబోమని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ఉద్యమ నేతలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యానంలోని రాంపురం, బిడిమి, ఒంకలూరు, మీలగంగువాడ గ్రామాల్లోని కీలక ఉద్యమ నాయకుల వద్ద పోలీసులు మోహరించి హౌస్ అరెస్టులు చేశారు. 11వ తేదీన మేమైతే మరి పోలీసు శాఖ వారికి పెర్మిషన్ అనేది పెట్టుకున్నాము. నిన్నను మరి 17వ తారీఖున మేము రిజెక్ట్ చేస్తున్నామనేసి మాకు మరి తిరస్కరించారు. వీటి మీద మేమైతే ఇది ప్రజాస్వామ్యంలో గడ్డలు పెట్టిక ఏదైతే వర్ణిస్తున్నాము. తక్షణమే మరి దీని మీద ప్రజాస్వామికంగా ఇది మేము చేస్తున్నటువంటి పోరాటం ఇది ఒక విధంగా మరి అణచివేతకి గురి చేస్తున్నటువంటిగా మేమైతే భావిస్తున్నాము. ఇది ప్రభుత్వం చర్య, ఇది దుర్మార్గము. ఇది ప్రజాస్వామ్యముగా ఇది పద్ధతైన నిర్ణయం కాదు. ప్రతి పౌరుడికి ఈ దేశంలో హక్కు ఉంది. మేము నిరసన చేసేవలసిన అవసరము. కానీ ఇవాళ ఏంటంటే దీనికి బదులుగా మరి కూటమి నాయకులు మరి ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన మన ఆర్డీఓ గారికి నిన్ననే మరి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది ఏం ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చారో మాకేదో అర్థం కావట్లేదు. మేము ఇక్కడ ఎంత గోడు పెట్టుకుంటున్నాం 20 గ్రామాల ప్రజానీకం. అయ్యా, ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ అన్నది ఒక సమంజసమైనటువంటి విషయం కాదు. ఇది పచ్చని ప్రాంతము. సంవత్సరాల మీద వారు ఆదాయం ఇచ్చినటువంటి కొబ్బరి, ఒక సంవత్సరము ఆదాయం ఇచ్చినటువంటి జీడి, ఒక సంవత్సరము మళ్ళీ పనస, ములగ వంటి ఇచ్చేది ఆదాయం ఇచ్చినటువంటి కొబ్బరి, ములగ ఇలాంటి ఆదాయం ఇచ్చినటువంటి ప్రాంతాన్ని ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ఎంతో గర్వంగా బతుకుతున్నటువంటి ఈ ప్రాంతం ఇది ఎవరి మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాదు ఇది. అయినా సరే ప్రభుత్వం ఇక్కడ ఎంత దుస్సర్యమైనటువంటి చర్య అనేది మేము మీడియా మీదుగా మేము బహుళజాతుల కంపెనీలకి ఇది కట్టబెట్టడానికి ఇది సరైనటువంటి మార్గం కాదనేది, ఇక్కడ రైతుల్ని నిరాశలు చేసి ఒక బిచ్చగాలిగా మార్చడానికి ప్రభుత్వము అన్ని చేయడం అనేది దుర్మార్గం అనేది అయితే నేను మీడియా మీదుగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఇక్కడ తక్షణమే ఎయిర్పోర్ట్ అనేది మాట వెనక్కి తీసుకోవాలి. ప్రజల పక్షాన మరి ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు తక్షణమే ఆలోచించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటే మరి జీవితాంతం వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రుణపడి ఉంటారనేది మనం గంటపరంగా అయితే చెప్తున్నాం. ఇక్కడ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ లేడు. మరి ఇక్కడ మీరు చూసే ఉంటారు మీడియాలో కానీ వచ్చినటువంటి పేపర్ స్క్రిప్టింగ్లో కానీ ఒకడు హరిపారంకు సంబంధించి, బాలికమ్మ సంబంధించి, అదేదో దున్నూరుకు సంబంధించి ఇక్కడ ఒక్కడ రైతు కూడా లేడు. అది కేవలం ఏంటంటే కూటమి. అందరికీ నమస్కారములు. నిజంగా ఈ రోజు ఈ ఉద్దాన ప్రాంతంలో ఒక చీకటి రోజుగా మేము భావిస్తున్నాము. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గౌరవ పలాసలో ఉన్నటువంటి సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ మేము ఈ నెల 11వ తారీఖు మేము అప్లై చేసుకున్నాం. ఏంటంటే ఒక మహాధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తాము, మా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం పైన మరొకసారి కలిసి మేము ఇస్తామని 11వ తారీఖు వెళ్తే మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి నిన్న సాయంత్రము మా కార్యవర్గాన్ని పిలిపించి సడన్గా మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మేము చాలా భావోద్వానికి లోనయ్యి, చాలా ఆగ్రహావేశానికి లోనయ్యి మేమైతే సూటిగా డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, చాలా సూటిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిన్న ఏ పర్మిషన్ ఇచ్చి ఆర్డీఓ గారి దగ్గరికి సుమారు ఈ భూమికి సంబంధించినటువంటి లేరు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కానీ, లేదా ఈ కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా సంబంధం లేని వ్యక్తులు సుమారు 150 మంది వ్యక్తులకి ఆర్డీఓతో కలిసే అవకాశం కల్పించిన పోలీసు వ్యవస్థ ఈ రోజు మా పచ్చని పంట పొలాలు, సొంత మా స్థిరాస్తి భూములు కోల్పోతున్నాయి, మా యొక్క గోడి వినిపించాలని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఈ రోజు మీటింగ్లు కనీసం అవకాశం లేకుండా, ఆర్డీఓ గారు కల్పించే అవకాశం లేకుండా చేయడం అనేది పూర్తిగా ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీ తరపు నుంచి కానీ, ఈ ఉద్దాన ప్రాంతము ఏదైతే బాధితులు ఉన్న వాళ్ళ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ పలాసకు సంబంధించినటువంటి ఆర్డీఓ శ్రీ వెంకటేశ్వర గారికి, సార్ మిమ్మల్ని నిన్న మీరు మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మాకు కలసి వేస్తున్నాయి సార్. మేము చాలా భావోద్వానికి లోనవుతున్నాము, మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకు మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆర్డీఓ గారికి తరఫున ఈ మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా అడుగుతుంటున్నాను సార్. ఎందుకంటే మీరే స్వయంగా చెప్పారు, 12 సార్లు ఈ గ్రామాల్లో తిరిగాను, గ్రామంలో తిరుగుతున్నప్పుడు
వచ్చినప్పుడు రైతులతో మేము మాట్లాడామని చెప్తూ గ్రామం అంటే ఈ బాధిత రైతుల కన్నా ఇతర వాళ్ళు ఇతర గ్రామస్తులు వచ్చి రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు కదా. పూర్తిగా ఇది అవాస్తవం సార్. ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు? మేము ఎవరు మీరు రెచ్చగొట్టలేదు. ఆర్డీఓ గారికి ఏం చెప్తున్నామంటే, సార్ మీరు 12 రోజులు వచ్చారు, 12 సార్లు వచ్చారు కదా, మీరు గొంగవాడి వెళ్ళారు, బేతాలపురం వెళ్ళారు, మేలగొంగవాడి వెళ్ళారు, బిడిమ వచ్చారు, శ్రీరాంపురం వెళ్ళారు, మన వజ్రపుత్ర మండలం ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు వెళ్ళారు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మాకు ఇంటిమేషన్ లేకుండా మా భూముల మీద ఏ పర్మిషన్ లేకుండా ఏ ఇంటిమేషన్ లేకుండా నోటీస్ లేకుండా మా భూముల మీద మీరు వస్తే మేము రైతులుగా వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నాం. కానీ ఏ రోజైనా మాతో పాటు ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు ప్రజా సంఘాలు వచ్చి విప్లవ సంఘాలు వచ్చి ఇంకా వేరే ఇతర ఎవరైనా మీకు వచ్చి అడ్డుపడ్డారా సార్? సూటిగా మిమ్మల్ని అడుగుదలుచుకున్నాను సార్. ఆర్టీఓ గారు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఏ రోజు కూడా బాధిత రైతులు నేరుగా మేము భూమి ఇవ్వము, మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని నినాదాలు చేశారే తప్ప ఏ రైతులు భూమికి సంబంధించినటువంటి ఎవరు మీకు ఇబ్బంది పెట్టారని నేను నిన్న మీరు మీడియా ద్వారా మాట్లాడిన దానికి నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను సార్, ఈ రోజు మీరు మాకు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికి కూడా మేము ఇప్పుడు ఈ రోజు నిర్బంధం అనేది 18 గ్రామాల్లోన పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి గ్రామాల్లో కూడా చుట్టుముట్టేసి మీ గ్రామాల్లో చేసుకోవాలని చెప్పేసి మాకు ఆదేశాలు చేసి ఎక్కడికక్కడ మీరు నిర్బంధించినప్పటికి కూడా ఈ రోజు కొంతమేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీ వాళ్ళు ఈరోజు ధర్నాకని 300 మందితో ఆర్డీఓ ఆఫీసు పలాసలో ధర్నాకని రిప్రజెంటేషన్ పెట్టారు. కానీ మేము ధర్నాకైతే పర్మిషన్ లేదు. వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలంటే 15 మంది 20 మంది వరకు అలౌ చేస్తామని అందరికీ కమ్యూనికేషన్ చేయడం అనేది జరిగింది. మేమైతే ప్రభుత్వం కానీ మేము కానీ రిప్రజెంటేషన్ చేసుకోవడానికి వ్యతిరేకం కాదు. బట్ ధర్నాలు ర్యాలీల కంటే పర్మిషన్ అనేది ఇవ్వకూడదు. ఒకప్పుడు కాదని చేస్తే లా ప్రకారంగా ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఇప్పటికైనా వాళ్ళు 10-15 మంది వచ్చి రిప్రజెంటేషన్కి మేము అలౌ చేస్తాం. దాన్ని మీరు ప్రభుత్వం కానీ ఇతర ఏ అధికారులు కూడాను దాన్ని మీరు పరిగణలో తీసుకోవద్దు. మీరు మా యొక్క రైతు బాధల్ని పరిగణలో తీసుకోవాలంటే, మీకు స్పష్టమైన నిర్ణయం కావాలంటే మేము ఎన్నోసార్లు మీకు సభాముఖంగా కానివ్వండి, పత్రికా ముఖంగా కానివ్వండి మీకు మనవి చేశాము. మా గ్రామాలకు రండి. ప్రజాప్రతినిధులుగా మీకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. కేంద్ర మంత్రివర్యులు కానీ అలాగే శాసనసభ్యురాలు కానీ పలాస శాసనసభ్యురాలు కానీ మీరు స్థానికంగా మా గ్రామాలకు రండి. మా పంచాయతీలో మాతో ముఖాముఖి కూర్చోండి. మా అభిప్రాయాలు ఏమున్నాయో మీరు స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు మీకు స్పష్టమైన ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం మీకు తెలుసుకోగలుగుతారు తప్పించి ఎవరో బోటకప్పు మాటలు చెప్పి మధ్యవర్తిత్వం ఉండి ఏదో మీ నుండి ఆశించో లేదంటే ప్రభుత్వం నుండి ఆశించో చెప్పినటువంటి మాటలు మీరు పట్టించుకొని మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని మరొకసారి మేము తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైన విషయము, స్థానిక ప్రీతమ ఎమ్మెల్యే సిరిసమ్మ గారు మీ తాతగారు అయినటువంటి గౌతు లచ్చన్న గారు ఆ రోజు 1937 ప్రజా పోరాటంలో అయితేనేమి 1958-70 మధ్యలో జరిగినటువంటి గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో అయితేనేమి ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు ఆయన పాదయాత్ర చేసినటువంటి అత్యంత ఘనత ఈరోజు మీ తాతగారికి ఉంది. గిరిజనుల కోసం మన రైతాంగ భూముల కోసం పాటుపడినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కడుపులో మీరు అలాంటి వ్యక్తి రక్తం పంచుకున్న మీరు ఈరోజు ఉద్దాన రైతులను మీరు బాధ పెట్టాలనుకోవడం అది ఎంతవరకు కూడాను ఈ ప్రజలు హర్షించదలుచుకోలేదు. ఇప్పటికి కూడాను మీ మీద పూర్తి స్థాయి మాకు నమ్మకం ఉంది. మేమందరం ఎన్నుకున్నటువంటి నాయకురాలు మీరు మా బాధను అర్థం చేసుకొని ఈనాటికైనా మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అసైన్డ్ భూములు ఉన్నాయో అక్కడ మీరు ఇటువంటి నిర్మాణాలు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైన మాట చెప్పదలుచుకున్నాము. ఈ కార్గో ఎయిర్పోర్ట్ లో ఎక్కడ కూడాను ఉద్యోగ అవకాశాలు వస్తాయనే మాట అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే కార్గో ఎయిర్పోర్టు దేశంలో ఎక్కడ కూడాను కార్గో ఎయిర్పోర్ట్కి ఒక ప్రత్యేకించి టెర్మినల్ లేదు. ఒక ఢిల్లీలోనే 150 ఎకరాల్లో అది కూడా ఎయిర్పోర్ట్కి ఆనుకున్నామని తప్పించి ఇప్పటివరకు ఎక్కడా లేదు. మరి దాన్ని మీరు 1200 ఎకరాల్లో ఈరోజు కట్టాలనుకోవడము దాన్ని అనుకున్నటువంటి మతలబు ఏంటి అది మీకు స్పష్టంగా తెలుసు. కోస్టల్ కారిడార్ పేరు చెప్పి ఈరోజు ఎయిర్పోర్ట్ అనే పేరు చెప్పి మీరు తీసుకొని కోస్టల్ కారిడార్గా అభివృద్ధి చేసి భవిష్యత్తులో మాకు మిగిలినటువంటి ఈ భూముల్ని అలాగే మాకున్నటువంటి ఈ ఆవాసాలని ఈ గృహాలని ఈ ఊర్లను కూడాను మీరు ఎక్కడి నుండి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని స్పష్టంగా మాకు అర్థమవుతుంది. దయచేసి మీరు అటువంటిది మానుకుంటే అటు రాజకీయ పరంగాను మీ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవాన్ని మీరు నిలుపుకున్నలు అవుతారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీ నాన్నగారు అయినటువంటి ఎయిర్ పోస్ట్ వద్దు, మా భూములు మాకు ముద్దు, మా భూములే మాకు కావాలా. ఎక్కడ దేశం మన భూములు లేవా? ఎక్కడికి వచ్చిన భూములకనే భూములు మాత్రమే అమ్మో. సముద్రం మట్టుకెళ్ళు లే కొండలకెళ్ళు బోల్డు. ఇక్కడ ఏంటంతా పిల్లల కాలం పెంచుతానమా మా భూముల కాలం చూస్తాము. పిల్లలు ఎంత ప్యానమా మా భూమి అంత ప్యానము.
తెలుసా? అన్ని తెలిసింది వెనుక నీకు ఏం కొడతావు? నీకు రాననుకుంటే రా, రాంపరం రా, మేము అడుగుతాము. ఎక్కడికి అక్కడికో మీటింగ్ లేదు, రాంపరం రా, రాంపరం వచ్చిన వాడుకు అప్పుడు చెప్తాము. మా పంచాయతీకి రా, రాంపరం పంచాయతీ